మన తిరుపతి ప్రెస్ క్లబ్కు స్వాగతం, సుస్వాగతం. నేడు మనలో ఒకరైనటువంటి గౌరవనీయులు డి చంద్రశేఖర్ రాజు భూ సమస్యతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ను సంప్రదించారు. వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రయత్నం చేస్తున్నది. అయ్యా నమస్కారం చంద్రశేఖర్ రాజు గారు. మీకున్నటువంటి సమస్య ఎక్కడ, ఎప్పటి నుంచి ఉంది? సార్ మేము అది 81 మార్చి 21 తేదీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మార్చి 21 తేదీ రిజిస్ట్రేషన్. మార్చి 21 రిజిస్ట్రేషన్ సంవత్సరం 81 1981 సంవత్సరంలో మార్చి ఉపాధ్యాయ నగర్లో ఉన్నటువంటి ప్రస్తుతం మారసరోవర హోటల్ సమీపంలో ఆపోజిట్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఎంత? 11/2/2 లో ఎంత ఎక్స్టెంట్? 25 సెంట్లు అంటే 150 అంకణాలు. 300 అంకణాలు. ఎవరు లక్ష్మమ్మ? ఎవరు? ఓకే. లక్ష్మమ్మ పేరుతో 150 అంకణాలు, సంపూర్ణమ్మ పేరుతో 150 అంకణాలు గల భూమిని 1981 సంవత్సరంలో మార్చి 21వ తారీఖున ఎవరి దగ్గర నుంచి కొన్నారండి? సుబ్రహ్మణ్యం రాజు దగ్గర నుంచి కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎవరి పొజిషన్ లో ఉన్నది? పొజిషన్ అయితే మా పొజిషన్ లో ఉన్నది. ఓకే. ఇప్పుడు ఏమిటి మీకు సమస్య? ఇప్పుడు ఏమంటే ఎవరు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి దాన్ని అది మాదని చెప్పని మేము కట్టినటువంటి గోడలు షెడ్లు అంతా కొట్టి కూల్ చేసి కేవలం నాకు తెలిసి అలిపూర్ పోలీస్ స్టేషన్ వల్లనే వాళ్ళు అంత బలంతో వాళ్ళు ఇచ్చేసి మమ్మల్ని బలంతంగా అయితే బయట ఇచ్చేసి మేము వేసినటువంటి షెడ్ కొట్టేసి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా వేసి వాళ్ళు ఇప్పుడు అలిపూర్ పోలీస్ స్టేషన్ లో అంటే ఎవరు ముఖ్యంగా అలిపూర్ పోలీస్ స్టేషన్ లో ఎవరు చేశారు? ఎవరంటే ఇంకా అప్పుడు లోకేష్ కుమార్ ఎస్ఐ ఉన్నాడు. ఓ, ఎస్ఐ గారు లోకేష్ గారి వల్ల మీకు అన్యాయం జరిగిందంటారు. ఏం జరిగింది అన్యాయము? అదే వాంటనే ఆ దగ్గర పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని బలంతంగా లాపించి బయట ఎప్పించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఏమైంది హ్యాండ్ ఓవర్ చేశారనేది తెలియదు. ఇదండి ప్రస్తుతం మన తిరుపతిలో పోలీసులే ప్రత్యక్షంగా ఈ బాధితులకు అన్యాయం చేస్తున్నారని వారి యొక్క వాదన విన్నాం. పోలీస్ అధికారులు దీని మీద తక్షణమే విచారణ చేయించి నిజంగా కనుక అలిపిరి పోలీస్ స్టేషన్లో గతంలో పనిచేసినటువంటి ఎస్ఐ లోకేష్ కుమార్ గారు వీరికి అన్యాయం చేసినట్లు కనుక రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటారు. తీసుకోవాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరపున అధికారులను మనవి చేస్తూ వినమ్రంగా వినయంతో వీరి సమస్యను మన ద్వారా వారికి తెలియజేస్తున్నాము. అయ్యా మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేసి పరిష్కార దిశగా మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.